హైదరాబాద్ రాష్ట్రంలో చిన్నల కాడికెళ్ళి పెద్దల కాడికెళ్ళి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. మనం చేసే తప్పులు ఏంటంటే మొబైల్ అనేది ఒక ఇంపార్టెంట్ కోసం మనకి ఏమైనా అవసరం ఉంటే మనం మాట్లాడుతాం. కానీ ఇక మొబైల్ ఉంది కదా అని ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడిస్తుంది. వెనక ముందు అనేది మనం ఆలోచించలేం. ముందేమొస్తుంది వెనకేమొస్తుంది అని ఆలోచించలేం. రోడ్ దాటేటప్పుడు కూడా సిగ్నల్ అన్న చూడకుండా గ్రీన్ సిగ్నల్ పడ్డా కూడా అయినా రోడ్ దాటుకుంటేనే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు. ఆడికెళ్ళి గ్రీన్ సిగ్నల్ పడ్డదని ఆడికెళ్ళి వెహికల్ వస్తుంది, అయినా అతనికి డిస్టర్బ్ అయింది. సడన్లీ అయినా ఏ మూమెంట్లో ఉండో కూడా తెలియదు. ఫాస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు ఆయనకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం. ఆయనకు దెబ్బలు తాకుతాయి, పోతే అప్పుడు మీ ప్రాణం పోవచ్చు, ఆయన ప్రాణం పోవచ్చు. కానీ మీరు చేసే తప్పులు ఏంటంటే మీకు ఏమైనా అయినా మీ తల్లిదండ్రి కూడా బాధ పెట్టేస్తున్నారు. ఒక అద్దం పలిగింది అనుకోండి, దాన్ని మనము అతకపెట్టలేము. అంటే తల్లిదండ్రి కూడా అలానే మన బాబు పొద్దుగాల పోతే ఎప్పుడు వస్తాడు అన్నట్టు వాళ్ళు పొద్దుగాల పోయి రాత్రికి వస్తాడు మన పిల్లలు అని ఆలోచించారు. అలాంటిది మీరు ఏం ఇస్తుండ్రంటే ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేసి ఎట్లానండి. దయచేసి చిన్నోళ్ళ కాడికెళ్ళి పెద్దోళ్ళ కాడికెళ్ళి పేరు పేరున సిరిసి వచ్చి మీ అందరికీ పాదాభివందనాలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మారండి. ఇది ప్రతి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, మన మంచి కోసం అండి. మనం చేసే తప్పులు కూడా మనకేమన్నా అయితే మన తల్లిదండ్రి అద్దం గుండె పలిగినట్టు అయిపోతుంది. అద్దం పలగొట్టిన అద్దంని మళ్ళీ అతకబెట్టలేము. దయచేసి అర్థం చేసుకోండి, మీరు మార్చండి, మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. అంతగా చాలా దూరంకి వెళ్ళి మన రిలేషన్ చేసిండ్రు అనుకోండి, ఓ పక్కన కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఇక మాట్లాడుతుండ్రు అంటే కూడా మీరు రోడ్డు చూస్తలేరు, ఏం చూస్తలేరు, పోతూనే ఉంటారు. రోడ్డు పొడవునా బయలుదేరితేనే ఉంటారు. కానీ వెనక ఆరన్ కొట్టింది వినిపేది, ఏం వినిపేది. ఒకళ్ళేమో బై హ్యాండ్ చేతిలో పట్టుకొని మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకో ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతాడు. వెనకకెళ్ళి ఆరన్ కొట్టితే మీకు వినిపేది. ఓ రోజు నేను చిలుకూరు పోయినా అనమాట. చిలుకూరు పోతే ఆర్టీసీ డ్రైవర్ ఆమెకు ఆరన్ కొడుతుండు. ఆమె చూస్తూనే లేదు ఆమె ఎంత ఆరన్ కొట్టింది. అప్పుడు నేను పోయి ఆమెను తోసినా అనమాట. అయ్యా సారీ థ్యాంక్స్ అండి అన్న. థ్యాంక్స్ ఏంది, ప్రాణం పోతే అప్పుడు ఎవరికి? ఆయనని అనవసరంగా ఆయనని అంటారు, ఆర్టీసీ డ్రైవర్ని అంటారు. మనం చేసే తప్పులు అవతల వాళ్ళని అనుకుంటాం. దయచేసి మీరు మారండి, మీ పక్క వాళ్ళని మార్చండి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మన కోసం. మనని నమ్మి మన తల్లిదండ్రి ఉండు. దయచేసి అర్థం చేసుకోండి, జనాభాని కాపాడండి. మనం చేసే తప్పులు మన తల్లిదండ్రిని బాధ పెట్టేస్తున్నాం. మనం కూలిపోతే మన తల్లిదండ్రిని కూడా కూడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దీన్ని బట్టి సమాజాన్ని మీరు మార్చాల్సిందిగా దయచేసి కోరుకుంటున్నాం. అందరికీ చిన్నోళ్ళ కాడికెళ్ళి పేరు పేరున మరొకసారి నమస్కారం.